నా పేరు కల్తి రామచంద్రయ్య, గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి. ఇవాళ మేము దరిదాపు 10 సంవత్సరాల క్రితం 2014 మేము 13 అప్లికేషన్ పెట్టుకుంటే 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడే మాకు భూదాన చైర్మన్ గారు మాకు ప్రొసీడింగు దానికి కావలసినటువంటి మ్యాపులు అన్నీ ఇచ్చి ఇవాళ మేము 2014లో 4 సంవత్సరాలు దాని మీద అందరి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మేము ఇలా అప్లికేషన్ పెట్టుకుంటే మాకు ప్రొసీడింగ్ వచ్చాయి, మాకు మ్యాపులు వచ్చాయి, మేమన్నిటికీ అర్హులం, మీరు చూడండి మాకు ఆ ప్లాట్ని పట్టాలు చేసే పంచిబండి అని చెప్పి ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ వరకు ఎన్ని దఫాలు కూడా మేము విన్నవించుకున్నా కానీ ఒక్కరు కూడా మమ్మల్ని కనికరించకపోగా మా మీద ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. అయినా కూడా వాటిని సాధిస్తూ ఓపిక చేస్తూ 2014 మేము దాని మీద ఎన్నో అక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో నిర్బంధాలు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఎన్నో విచ్ఛిన్నకర శక్తులు వస్తే ఓపికతోటి వాళ్ళని మాకున్నటువంటి ఆర్డర్లతోటి మాకు ఈ ఆర్డర్లు ఉన్నాయి, ఈ ఆర్డర్ల ప్రకారం 2018 డిసెంబర్ 15వ తారీఖు మేము అక్కడికి దిగడం జరిగింది. దిగిన తర్వాత ఇవన్నీ విచ్ఛిన్నాలు కూడా అధిగమిస్తూ మేము ఈ యొక్క భూమిని సాధించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ మా మీద దుష్ప్రచారం చేసినటువంటి కోయిని వెంకన్న అనే అతను 2022 మా దగ్గరకు వచ్చి మీరు పోరాటం బాగా చేస్తున్నారు, పేదల కోసం మీరు ఎంత కష్టపడుతున్నారు, మీకు ఎలాంటి అవసరం ఉందా, ఎలాంటి సహకారం కావాలన్నా నేను ఖచ్చితంగా మీకు సహకరిస్తానని చెప్పిన అదే వ్యక్తి ఇవాళ మమ్మల్ని దుష్ప్రచారం చేస్తూ మీరు 800 కోట్ల రూపాయలు మీరు మొత్తం దోచుకుంటున్నారు, మీరు ఎంఆర్ఓలను కట్టుకుంటున్నారు, ఆర్ఐలను కట్టుకుంటున్నారు, పోలీసు వాళ్ళని కట్టుకుంటున్నారు, బోర్డు వాళ్ళని కట్టుకుంటున్నారు, లాయర్లను కట్టుకుంటున్నారు, జడ్జిలను కట్టుకుంటున్నారు అనే ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు చేయటం కాదు, నిరూపించి మేము అందరికీ ఇస్తాం లెక్కలు, కావాలంటే చూడండి, అంతేగాని అబద్ధాలు చెప్పి ఎవరు ఇప్పుడు అలా మంచిగా చేస్తున్నారనే వ్యక్తి ఇవాళ ఈ మాట మాట్లాడుతానంటే అదే అధికార పార్టీలు ఏం చేస్తాను, ఎంత డబ్బులు ఇస్తే ఈ మాట మాట్లాడుతున్నారు, ఎన్ని కోట్లు ఇస్తే ఈ మాట మాట్లాడుతున్నారు, అదే కోయిన వెంకన్న గారు అనేది మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ మేము ఎన్నో ఇబ్బందులు పడుతూ అక్కడ ఉన్నటువంటి పేదలకి నీళ్లు, కరెంటు వగేరాలు అన్ని రకాల వసతులు కల్పిస్తూ మేము ఇవాళ 6 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వాలు మమ్మల్ని ఏమీ పట్టించకపోయినా కానీ మేము అందరికీ అన్ని విధాలు సహకరిస్తూ మేము అక్కడ ఉద్యమాన్ని నిలబెడుతూ మేము ప్రజల్ని కాపాడుతున్నాం. అదే ప్రభుత్వానికి ఏ కోసాన కూడా ఎందుకు కనికరం లేదు అంటే మేము మనుషులం కాదా? పేరు అక్తరునిసా బేగం అండి. నేను వినోబా నవోదయ కాలనీలో ఉంటున్నాను. గతంలో వినోబా నవోదయ కాలనీ భూదాన భూమి అని ఎన్నిసార్లు చెప్పుకుంటూ వచ్చాము. మాకు కరెంటు లేదు, నీళ్లు లేవు, మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి, అక్కడ ఉన్న పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, చిన్న పిల్లలతోని ముసలోళ్ళతో చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు, కరెంటు నీళ్లు లేక అని రోడ్లెక్కిన రోజులు కూడా ఉన్నాయి. బిందెలు బకెట్లు పట్టుకొని రోడ్లెక్కిన రోజులు కూడా ఉన్నాయి. అవన్నీ మీకు తెలిసిన తర్వాత కూడా ఇప్పుడు వచ్చేసి 850 కోట్ల ప్రాపర్టీ పేద ప్రజలు ఆక్యుపై చేశారు, గ్రామీణ పేదల సంఘం నుంచి ఆక్యుపై చేశారు అని అన్నారు కోయిన వెంకన్న గారు. గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దీనికి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు అని అంటున్నారు. గత ప్రభుత్వం వాళ్ళు 2018లో మేము దిగినప్పుడు కూడా ఉన్న ప్రభుత్వం అదే. మొన్న లాస్ట్ ఇయర్ మేము జూలై 15వ తారీఖు రోజు షెడ్లు వేసుకున్నప్పుడు అక్కడ ఇండ్ల నిర్మాణం చేసుకుంటున్నప్పుడు మా 62 ఎకరాల 7 గుంటల భూమిలో 31 ఎకరంలో ఉన్నాము. మిగిలిన 31 ఎకరాల్లో ఇండ్లు వేసుకున్న క్రమంలో అదే ప్రభుత్వం కూల్చేసింది. ఇవాళకి సంవత్సరం మీద ఒక్క రోజు, ఇవాళ 16వ తారీఖు. అట్లాంటిది గత ప్రభుత్వంతో మేము చేతులు కలిపాము అనేది అది ఆయన నిరూపించాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే
కరెంటు వాళ్ళతోని, పోలీసు వాళ్ళతోని, CCL వాళ్ళతోని, కలెక్టర్ గారితోని కూడా వీళ్ళు కుంభక్కై చేశారు ఇదంతా. వాళ్ళ హామీ ఉండడం వల్ల అక్కడ ఇండ్ల నిర్మాణం జరుగుతుంది, అక్కడ ఇండ్లలో ఉంచుతున్నారు, జనం ఉంటున్నారు అనేది ఆయన ఒక ఆరోపణ చేశారు. దాన్ని కూడా ఆయన నిరూపించాల్సి ఉంటుంది. అదే కలెక్టర్ గారితో మనం కలెక్షన్ పెట్టుకుంటే మాకు ఎప్పుడో కరెంటు నీళ్లు ఎప్పుడో రావాలి. మేమెందుకు బిందెలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతాము? అంత మాత్రం కూడా అర్థం చేసుకోలేను. ఆయన ఎట్లా యూట్యూబ్లో ప్రచారం చేశారో మాకైతే అర్థం కావట్లేదు. ఇంకో విషయం ఏంటంటే 62 ఎకరాల 7 కుంటల భూమి భూదాన భూమి అంటే ఎట్లా అంటున్నారంటే ప్రభుత్వ భూదాన భూమి అని అంటున్నారు. గతంలో మాకు భూదాన బోర్డు వాళ్ళు మాకు ఇచ్చినప్పుడు అది ప్రభుత్వంలో సైడ్ నుంచి లేదు, అది ప్రభుత్వ హ్యాండ్ రోల్లో లేదు. భూదాన బోర్డు చైర్మన్ గారి భూదాన బోర్డు సైడ్ నుంచే మేము తీసుకున్నాము. అది కూడా మేమే గుంజుకొని రాలేదు, మేమేం దొంగతనం చేయలేదు. అప్లికేషన్స్ పెట్టుకున్నాము, దానికి తగ్గట్టు అర్హులమయ్యాము, పట్టాదారులమయ్యాము, దానికి తగ్గట్టు మేము ప్రొసీడింగ్స్ ఉన్నాయి, మాకు అన్ని రకాలుగా అర్హతలు ఉన్నాయి. కాబట్టి మేము హైకోర్టుకు వేసుకోవడం జరిగింది. ఏమని? మాకు నీళ్లు కరెంటు కావాలని. హైకోర్టు ఉత్తిగానే ఇస్తుందా ఆర్డర్స్? అంతమంది జనం ఉన్నారు అక్కడ, మీరు అక్కడ జనం ఉన్నప్పుడు మీరు నీళ్లు కరెంటు ఎందుకు ఇవ్వట్లేదు అని ఉత్తిగానే ఇస్తుందా ఆర్డర్స్? ఇవ్వదు కదా. 5 సంవత్సరాల్లో 6 ఆర్డర్లు వచ్చాయి మాకు. అంటే ఇక్కడున్న ప్రభుత్వాన్ని అంటే మాయ చేశాము అని చెప్పేశారు, కలెక్టర్ని మాయ చేశామన్నారు, CCLని మాయ చేసేసాము అని అన్నారు. మరి హైకోర్టును కూడా మాయ చేశామా మేము? హైకోర్టు కళ్ళు కప్పి మేము తీసుకొచ్చుకున్న ఆర్డర్సా? దీని మీద మాత్రం ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన ఏదో యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని ప్రచారం చేయగానే కాదు, అక్కడ నిరూపించాలి. మేము జనం దగ్గర డబ్బులు తీసుకున్నాం అన్నారు, తీసుకున్న వాటికి ప్రతిదీ లెక్కిచ్చాము, లెక్క చెప్పాము. గతంలో ఉన్న ఏ గవర్నమెంట్ కానీ మాకు ఒక్క చుక్క నీరు పోసింది లేదు, ఈ ప్రభుత్వం కానీ మాకు నీళ్ళు ఇచ్చింది లేదు, కొంచెం కూడా కరెంట్ ఇచ్చింది లేదు. కరెంటు స్తంభాలకి ఇంటింటికి తిరిగి మేము కరెంటు స్తంభాలకు వసూలు చేసుకొని మేము కరెంటు స్తంభాలు వేసుకున్నాం. అక్కడ సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు ఒక ట్యాంకర్ ఇస్తే దాంతో నీళ్లు పోపించుకుంటున్నాం మేము అక్కడ. అంటే దానికి డ్రైవర్లకి మేము ఇవ్వద్దా? ఇంకా జీతం ఇవ్వద్దా? డ్రైవర్ ఫ్రీగా చేయడు కదా, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఉంటాయి కదా, వాళ్ళు కూడా తినాలి కదా. మరి ఆయనకు జీతం ఇవ్వాలంటే మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి? తలా 10 రూపాయలు వేసుకుంటున్నాం, ఇస్తున్నాము. మరి దానికి కూడా పెద్ద ఇష్యూ. ఇప్పుడు ఒక ఫ్యామిలీని నడపడానికే ఒక వ్యక్తి 20,000 సంపాదించుకోవాల్సి వస్తున్న మూమెంట్ ఇది. అలాంటిది అంతమంది అన్ని కుటుంబాలకి, దాదాపు అక్కడ ఉంటున్న 2,000 మంది కుటుంబాలకి వాళ్ళని పెంచుకోవాలి, పోషించుకోవాలి. అంటే మా అంటే ఏమంటారో కానీ వాళ్ళని కాపాడుకోవాలి అని అంటే మేమేం చేయాలి? వాళ్ళ దగ్గర నుంచి కరెంటు బిల్లు, నీళ్లు బిల్లులు వసూలు చేసుకోవడం మాకు తప్ప? మీకు కరెంట్ ఇవ్వండి అని అంటే కరెంటు మీటర్లు మాకు కొన్ని శాంక్షన్ చేశారు, మళ్ళీ హోల్డ్లో పెట్టేశారు. అదేంటి? శాంక్షన్ చేస్తే ఉన్న ఇళ్ళకి అన్నిటికీ శాంక్షన్ చేయాలి కదా, కొన్ని హోల్డ్లో పెట్టేశారు. ఇంకేంటి? ఇంటి పన్ను కూడా కట్టించుకున్నారు. ఇంటి పన్నులు కట్టిన రసీదులు కూడా మా దగ్గర ఉన్నాయి. ఏ అర్హత లేదే మేము అక్కడ ఉంటున్నామా? మమ్మల్ని ఉండనిస్తున్నారా? ఏ రకంగా ఆయన ఆరోపణలు చేశారు? 850 కోట్ల ప్రాపర్టీ 50 కోట్లకు మింగేశారని మాట్లాడుతున్నా ఆయన ఆరోపణలు. తెలంగాణ రాష్ట్ర గ్రామీణ పేదల సంఘం అధ్యక్షుని పడిగ ఎర్రయ్య. నేను గ్రామాల్లో గ్రామీణ పేదల సంఘం ఈ రాష్ట్రాల్లో కనీసం 70 నుండి 75 వరకు ఎమర్జెన్సీ ఉంది. అప్పటి నుండి నేను ఈ సంఘంలో భూమి, ప్రజాస్వామ్యం, స్వాతంత్రం కొరకు ప్రజలకు ఇళ్ల స్థలాలు, సాగు భూములు, అన్యాక్రాంతంగా పోయిన భూములు, LTR భూములు, భూదాన భూములు, వీటిపై న్యాయబద్ధము, చట్టబద్ధమైన ప్రజల్ని సంఘటితపరిచి పోరాటం చేస్తున్నాం. ఈ సందర్భంగా 10 సంవత్సరాల క్రితం గాంధీ బోర్డుకు పోయి ఈ పేదలందరితోటి దరఖాస్తులు పెట్టించి అప్పటి నుండి పట్టాలు వచ్చి ఆ భూమిపై 6 సంవత్సరాల నుండి ఈ పేద ప్రజలు 400 ఎండల్లో గుడిసెలు వేసుకొని, రేకులు వేసుకొని, కొంతమంది మామూలుగా దిమ్మలతోటి చెట్లు వేసుకొని ఆ రకంగా జీవిస్తున్నాము. అయినా కానీ అక్కడ కనీసం మాకు
62 ఎకరాల 7 గుంటలు అక్కడ మాకు భూదాన భూమి ఉన్నది. కనీసం మేము ఒక 30 ఎకరాల్లోనే ఒక 400 మంది వేసుకోవడం జీవిస్తున్నారు. కానీ హైకోర్టు ఆర్డర్లు 5 ఆర్డర్లు ఉన్నాయి. కరెంటు ఇవ్వమని, నీళ్ళు ఇవ్వమని, కనీసం అన్ని వసతులు వాళ్ళకి కల్పించాలని 6 సంవత్సరాల నుండి కూడా ప్రభుత్వం అధికారులను కలిసి, కలెక్టర్ని కలిసి ఎన్ని చేసినా కానీ వాళ్ళు పట్టించుకోలేదు. కానీ అప్పటి నుండి మేము అక్కడ కరెంటు తీగలు కొని మొత్తం కర్రలేసి ఆ కరెంటు వాళ్ళకి సప్లై చేయటం జరిగింది. కరెంటు 2 సార్లు వాటిని పీకేశారు. మేము చట్టబద్ధంగా హైకోర్టు ఆర్డర్ ప్రకారం కరెంటు ఇవ్వమని మా ఆర్డర్ ఉన్నది. మీరు కేసు పెట్టండి, మేము పోయి జడ్జిలకు ఇస్తాం. మరి మేము ఏం చేయాలి? వాళ్ళు ఇవ్వటం లేదు, ఆర్డర్ను అమలు చేయటం లేదు అని ఆ జడ్జిలకు ఇస్తామంటే తగిలించుకోమన్నారు. కానీ మేము వైరు కొనటం, అక్కడ మళ్ళా ఆ కర్రలు కూలిపోతే వర్షాలకి సిమెంట్ స్తంభాలు తెచ్చి వేయటం, అక్కడ వాళ్ళకి నీళ్ళ వసతుల కొరకు 2 ట్రాక్టర్లు కొని అక్కడ మొత్తం వాళ్ళకి నీళ్ళు సప్లై చేయటం, ఇవన్నీ కూడా నిరంతరం ఒక ప్రభుత్వం చేసినట్టే వాళ్ళు చందాలు ఇచ్చినప్పుడల్లా ఇవన్నీ చేస్తూ వాళ్ళని అక్కడ నివాసం ఉంటున్నాం. అప్పటి నుండి పోలీసులు అనేక ఇబ్బందులు పెట్టి మమ్మల్ని ప్రైవేట్ వాళ్ళు